బైపాస్, డయాబెటిక్, ఇతర సమస్యలు ఉన్నందువల్ల ఏజ్ 60 దాటినందువల్ల మీకు ఈ వింతలన్నీ కనబడుతున్నాయి. డాక్టర్ నిజానికి బయటికి వెళ్ళొద్దు అన్నారు. నా సొంత ఒకతే చెల్లెలు బావ చనిపోయినాడు, నేను వెళ్ళే. ఇక్కడే ఉన్నాం కనుక సరే, వాళ్ళది దూరం కనుక వెళ్ళలేదు. ప్రకాష్తో ఉన్న అనుబంధం, తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన శక్తులలో చాలా ముఖ్యమైన వ్యక్తి ప్రకాష్. ఇంతకు నిరంజన్ మాట్లాడినాడు. నిరంజన్, ప్రకాష్, తిరుపతి, నాగరాజు తర్వాత లేట్కి వచ్చినవాడు. మూల పురుషులు దీనికి. సుభాష్ టీఎన్జిఓ పక్కకి ఒక చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే దానిలో భోజనాలు పెట్టి అందరు వీడియో జర్నలిస్టులను పిలిచిన వాళ్ళు. క్రాంతి, నేను, అప్పుడు వీళ్ళందరూ అసలు వీడియో జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ పెట్టడం సాధ్యం కాదు. నిజానికి రిపోర్టర్లలాగా వీళ్ళకి సంస్థలలో పలుకుబడి ఉండదు. రిపోర్టర్లు తెమ్మిని బొమ్మ చేసి ఏదో పలుకుబడి ఉంటుంది, కానీ వీళ్ళకు ఉండదు. వీళ్ళని అసలు గుర్తించారు. ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, వీళ్ళు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఆంధ్ర మీడియా, విపరీతమైన వ్యతిరేక వార్తలు వస్తున్న మీడియా. బయట తెలంగాణడానికి వీలు కాని పరిస్థితులలో ఎట్లాగైతే మిగతా జర్నలిస్టులు అందరూ ధైర్యం చేసినారు. సరే, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేయడం ముఖ్యం కాబట్టి బయటకు వచ్చి, ప్రధాన పత్రికలలో ఉండి బయటకు వచ్చి ఎట్లాగైతే బయటకు వచ్చి చేసినారో, వీడియో జర్నలిస్టుల సంఘం ఇట్లా నిలబడడానికి నేను ఇంతకుముందు చెప్పిన 3 పేర్లు కారణం. దానిలో ప్రకాష్ అతి ముఖ్యుడు, నాకు దగ్గరైన వాడు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద లోటు ఉండేది. ఇలా సగర్వంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే దాన్ని ఒక హిస్టారికల్ రోల్ అంటారు. భారతదేశంలో ఇట్లాంటి ఉద్యమాలు చాలా జరిగినాయి, అస్తిత్వ ఉద్యమాలు. కానీ ఇట్లా జర్నలిస్టులు, వేలాది మంది జర్నలిస్టులు ఒకటై మాది అస్తిత్వ పోరాటం, మేము ఈ శ్రేణులతో ఉన్నాం అని వేరే పత్రికలలో, వేరే యాజమాన్యాలలో, ఆంధ్ర యాజమాన్యాలలో ఉండి ఫైట్ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడ కూడా లేదు. ఒక్క తెలంగాణలో ఉంది, అది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. దానిలో ముఖ్యమైన కార్యకర్తగా ఉన్నవాడు, టీజీఎఫ్తో పాటు నడిచిన వాడు ప్రకాష్. ప్రకాష్ని అట్లా గుర్తించాలి మనం. టీ న్యూస్ పెట్టినారు. టీ న్యూస్ అనేది తెలంగాణకి ఒక పెద్ద వెన్నెముక అయింది, ఒక వాయిస్ అయింది. నమస్తే తెలంగాణ వచ్చే ముందు టీ న్యూస్ లేకపోతే వాయిస్ లేదు. జీ న్యూస్లో కొంత తెలుగు తెలంగాణ న్యూస్ ఫేవర్గా ఇచ్చేవాళ్ళు. అప్పటికి వేరే ఛానల్ లేదు. టీ న్యూస్ వచ్చినాక మన గొంతు వచ్చింది. ఈ గొంతు వచ్చిన దాంట్లో మొట్టమొదటి నుంచి వ్యవస్థాపకంగా టీ న్యూస్లో ఉన్నవాడు కూడా ప్రకాష్. అంటే ఆయన కాన్షియస్లీ తెలంగాణ ఉద్యమం వెంట ఉన్నవాడు, ముందు నుంచి ఉన్నవాడు. అంటే టీవీజే ఏర్పడ్డప్పుడు, టీయూడబ్ల్యూజే ఏర్పడ్డప్పుడు, లేదా మన గెలుస్తున్న సమయాల్లోనో కాదు. టీజేఎఫ్ కీలకమైన సందర్భంలో మనతో పాటు పనిచేసి ముందుకు నడిచినవాడు. వీడియో జర్నలిస్టుల తరఫున నేను చెప్పిన ఈ 3-4 పేర్లు, ఈ 4-5 పేర్లు, వీళ్ళు మన ఎంబడి నిలబడ్డ వాళ్ళు. కాబట్టి ప్రకాష్ అనేవాడు తెలంగాణ ఉద్యమానికి దోహదపడ్డ తీరు, మనతో పాటు నడిచిన తీరు, వీటన్నిటి వల్ల ప్రకాష్ను మనం చిరకాలం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. దురదృష్టం కాని సమయాలలో మనం ఎవరము ఆయన వెంబడి ఉండలేని స్థితి ఉన్న సమయాలలో ఆయన చనిపోయినాడు. పివి పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఏడ్చినాడు ఆయన. నిజమే, దుఃఖ సమయాలు అంటాం కదా, శోక సమయాలు అంటాం, కాకి శోకాల సమయం, ఒకరికొకరం కాని సమయం. నాకు కనీసం ఒక 3-4 ఫోన్లు వస్తుంటాయి రోజు జర్నలిస్టులకు సంబంధించి. ఏం చేయాలో తెలియదు. వెంటనే రాజేందర్ పేషిని అలర్ట్ చేయడం, వీలైతే పెద్ద బాగా సీరియస్గా ఉంటే రాజేందర్ని అలర్ట్ చేయడం, అన్న చూడు అనడం, ఆయన చూస్తా అనడము, చూస్తున్నారా లేదా కూడా తెలియసుకునే పరిస్థితి ఉండదు. మళ్ళీ పేషెంట్ లోపలికి పోయినాక ఏం చేయాలో తెలియదు. డాక్టర్లు ఎన్నడూ, నేను డాక్టర్లతో మాట్లాడలేదు ఈ వారికి జీవితంలో.
నా కోసం వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, నాకు అంత చొరవ లేదు. కానీ ఫస్ట్ టైం అందరు సూపరింటెండెంట్ల నంబర్లు పెట్టుకున్నాను నేను ఫలానా మీడియా అకాడమీ చైర్మన్ అయ్యా, మా జర్నలిస్ట్ ఉన్నాడు చూడండి, ఆయన సీరియస్గా ఉన్నాడు చూడండి. రవీందర్ని నిజంగానే దుర్గం రవీందర్ను మృత్యువు నుంచి బయటికి లాక్కొచ్చినాం. ఎవరైనా కావచ్చు ఇట్లా. పాండు కూడా బాగా సీరియస్ అయినాడు, ప్రెస్ క్లబ్ పాండు. ఆయనే నిజానికి సంఘానికి సంబంధించి ఆయన ఒక సంఘం. కానీ అవన్నీ కాదు ఇక్కడ ఇష్యూ. జర్నలిస్టులని ఎట్లా పట్టించుకోవాలనేది. నిజానికి టీ న్యూస్లో ఉన్న అందరూ ప్రకాష్ కోసం కష్టపడ్డది తెలుసు, నాకు ఆ విషయాలన్నీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ప్రకాష్ మన దగ్గర లేకుండా పోయినాడు. కానీ మిత్రులారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పదే పదే చెప్తున్నప్పటికి కూడా మనం ఆ నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యమే ప్రాణాలు అనిపిస్తున్నాం. ఇదంతా చాదస్తంగా ఉండొచ్చు. ఎందుకు మనము ఒక నెల 2 నెలలు 3 డాక్టర్లు చెప్తున్నదైనా మనం పాటించాల్సిందే. 6 అడుగుల దూరం, మాస్క్, చేతులు శుభ్రపరచుకోవడం, ఇది మన దగ్గర ఉన్నది కదే. కానీ వచ్చినాక ఎట్లా ఉంటుందని మీరు ఊహించలేరు. నేను కథలు అనేకం విని ఉన్నాను, క్రాంతి విని ఉన్నాడు, మాకు ఫోన్ చేస్తున్న వాళ్ళ వ్యధలు విని ఉన్నాం. మీరు నమ్మరు, హాస్పిటల్లోకి ఒక్కసారి పోయిన తర్వాత ప్యానిక్ అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ హాస్పిటల్ వాతావరణం అట్లా ఉంటుంది, ఐసోలేషన్లో ఉంటారు. మనం ప్రైవేట్ హాస్పిటల్లో గొప్ప కోసం చేర్పిస్తే అక్కడ ఇంకో మనిషి కూడా ఉంటాడు, ఒక రూమ్లో ఒకడు ఉంటాడు, వాళ్ళ దగ్గర పోయే వాళ్ళు ఉండరు. డాక్టర్ బోర్డు, నర్సు మాత్రమే పోతుంది. ఈ స్థితి ఎప్పుడు ఉండదు. హాస్పిటల్లో ఉన్న కూడా సాయంత్రం 5ంటికో 6ంటికో ఎవరో వచ్చి పలకరిస్తారు, ఏదో అవుతుంటుంది. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్న ఈ దుస్థితిలో జాగ్రత్త పడడం తప్ప మన దగ్గర ఇంకో మార్గం లేదు. ప్రకాష్ మొట్టమొదటి రాష్ట్రంలో ఉన్న మొట్టమొదటి అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కూడా. వీడియో జర్నలిస్టుల తరఫున పోరాడినవాడు కాబట్టి ఆయనకు మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చినాం. అక్రిడేషన్ విధి విధానాల రూపకల్పనలో, అక్రిడేషన్లని నియంత్రించడంలో, అక్రిడేషన్లని అవసరమైన వాళ్ళకి జారీ చేయడంలో ఆయన పాత్ర ఉంది. వీడియో జర్నలిస్టులు అంటే విపరీతమైన, ఇప్పుడు నాగరాజు మాట్లాడినా కూడా వీడియో జర్నలిస్టుల గురించి మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. భాస్కర్ మాట్లాడితే ఫోటోగ్రాఫర్ల గురించే మాట్లాడతారు. తిరుపతి ఉన్నప్పుడు కూడా అంత, తిరుపతి వస్తే నాయగరికి ఒక్క వీడియో జర్నలిస్టులే కనబడతారు వాళ్ళకి. అరే అన్ని సమస్యలతో పాటు మీ సమస్య కాదు సార్, మాకు ప్రత్యేకంగా సార్ ఏదైనా చూడండి సార్, ఇళ్ళ స్థలాలు ఇవ్వండి సార్, ఇట్లా సార్ అట్లా సార్ అంటే వాళ్ళ వీడియో జర్నలిస్టులను మించి ఆలోచించే వాళ్ళు కాదు. ఎప్పుడైతే ఉద్యమం సక్సెస్, కానీ ఉద్యమంలో వీడియో జర్నలిస్టుల గురించి ఆలోచించలే వాళ్ళు, విశాలమైన తెలంగాణ గురించి ఆలోచించారు. అది లక్షణం. వీడియో జర్నలిస్టులు ఏర్పాటు చేసినాక వాళ్ళ ప్రయోజనాలు ఇవ్వే వాళ్ళకి. ప్రకాష్ని క్రాంతి సాక్ష్యం, నేను తిట్టేవాడిని, అరే నీకు ఏమైనా పని ఉండదానే, ఒక్క వీడియో జర్నలిస్ట్ తప్ప ఎవరు కనపడరు, నువ్వు ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంటే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరి గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఒక 6 పేర్లు పట్టుకొని వస్తాయి వీడియో జర్నలిస్టులను, అయిపోయిన దాకా లేదు సార్ అట్లా ముఖం మార్చుకుంటాడు, కొట్లా ఇదే మీరు అట్లా అంటారు అనేటోడు, ఇట్లాంటివన్నీ. కానీ తెలుసా ఆయన చేసిన ఒక గొప్ప పని, సుభాష్కి తెలిసి ఈ విషయం. 18 మందో 16 మందినో తీసేసారు ఉద్యోగం నుంచి. వీడియో జర్నలిస్ట్ కాదు వాళ్ళు. ఇప్పుడు బయట ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనడానికి ఒక ఆధారం ఉన్నది, మీరు వ్యాసాలు రాయడం ఇట్లాంటివి. వీళ్ళకి ఏం ఆధారాలు లేవు. ఏమి ఇవ్వాలి వీళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టుల కోసం? ఏం పెట్టుకోవాలి? క్లిప్పులు పెట్టుకోవాలి. అవి అంత గందరగోళం. ఆ గందరగోళంలో 16-18 మంది రిప్రజెంటేషన్ నాగరికి వచ్చినారు. సుభాష్ తెలుసు అది. ఒక 16-18 మంది ఛాంబర్కి వచ్చి కూర్చుంటే వాళ్ళు చేసినాం 18 మంది అయినాయి కదా. అంటే ఇది ప్రకాష్ పట్టుదల, గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ ఒక దశలో 2-3 ఇచ్చిన తర్వాత 2-3 కరెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళవి రిప్రజెంట్ చేయలే ఆయన. నేను తిట్టిన, ప్రకాష్ రిప్రజెంట్ చేయాల్సింది నువ్వు కదా, నాకు ఎందుకు రిప్రజెంట్ చేయలే? అట్లాగా సార్, భయపడ్డా సార్, మీరు 2 చేసినాక ఎట్లా చేస్తారుగా అనుకున్నా సార్ అని అన్నాడు. చాలుగిరి చేసిండు అక్కడ, 2 చేసినాక అందరూ చేయాల్సి వస్తుంది నేచురల్లీ. అంటే ప్రకాష్ చివరి దాకా ఆలోచించింది ఆయన ఏ రంగంలో అయితే ఉన్నాడో ఆ రంగంలో ఉన్న వాళ్ళ మేలు గురించి ఆలోచించినాడు. టీవీజేఎఫ్ అనుబంధంగా కొనసాగిన ఉద్యమకారుడు. టీవీజేఏ సంఘం అనేదాన్ని ఒక సంఘంగా డెవలప్ చేసి, ఏ సంఘానికి మొట్టమొదటి కార్డు రాలే, తిరుపతి ఉన్న కాలంలో అనుకుంటా, కార్డ్స్ ఇచ్చినారు వీళ్ళకి, మంచి కార్డ్స్. అదే మోడల్లో మళ్ళీ టీయూడబ్ల్యూజే కార్డ్స్ చేయించినారు వాళ్ళని చూసి. ఇట్లా రకరకాల వాళ్ళని దగ్గర పెట్టుకొని
వాళ్ళని ఒక కోడిలాగా అందరిని దగ్గర చేర్చుకొని 600 మందిని ఐక్యంగా నిలిపి అన్ని సంఘాలలో అటు ఇటు 2, 3 ఉంటాయి కదా నేచురల్లీ, ఎందుకంటే అదో సంఘం ఇదో సంఘం ఉన్నది కాబట్టి. ఈ సంఘంలో మాత్రం అట్లాంటి చీలికలు రాకుండా చేసి ఆంధ్ర వాళ్ళు నాకు బాగా గుర్తు, తిరుపతి, నాగరాజు, శ్రీనివాస్, ప్రకాష్, ఆంధ్ర వాళ్ళు చనిపోయినారు వీడియో జర్నలిస్టులు. కర్నూలు అనుకుంటా, తండ్రి ఈనాడు అనుకుంటా, రింగ్ రోడ్లు దగ్గర ఏదో జరిగి వాళ్ళకి ఇప్పించేటప్పుడు నేను అడిగిన, వాళ్ళ పట్ల ఇంత శ్రద్ధ ఏందా మీకు, వాళ్ళు అక్కడోళ్ళు కదా, వాళ్ళు ఇవ్వాలి కదా అని. వాళ్ళు ఇచ్చేది ఎక్కడున్నారు సార్, ఇక మనోళ్ళే సార్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ చేసిన వాళ్ళు కదా. అట్లా కనీసం 4-5 కేసులు. ఇవన్నీ మళ్ళీ రిప్రజెంట్ చేయడము, మాట్లాడడము. నేను చాలా విసుకుంటా వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు వేరేటి మాట్లాడరు. కేవలం వీళ్ళకి కావాల్సింది వీడియో జర్నలిస్టులు, వాళ్ళ కథ. అరే ఏందా మీరు ఎంతసేపు వేరే పట్టాయా మీకు లోకం మీద అంటే లేదు, ఇవే. అట్లాగే ప్రతి కేసు తెచ్చినారు చనిపోయిన జర్నలిస్టులు అయ్యి, వీళ్ళే దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఆ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చి మీడియా అకాడమీలో ఉండి చెక్కులు ఇప్పించుకొని పోయినారు. ఇవన్నీ కూడా ప్రకాశం తలుచుకుంటూ చెప్పడం అనేది. అట్లా ఉద్యమ రంగంలో, మీ ఆర్గనైజేషన్ రంగంలో, మీ ట్రేడ్ యూనియన్ రంగంలో అద్భుతంగా పనిచేసిన ప్రకాష్ ఈ సమయాలలో చనిపోవడం మన అందరినీ బాధ పెట్టింది, లోటు అది. ముఖ్యంగా మీ అందరి ఉద్యమానికి ఒక లోటుగా భావిస్తున్నాను. నా ఫస్ట్ ఆఫ్టర్ కోవిడ్ 5 months తర్వాత నేను ఇట్లా మీ ముందు మాట్లాడుతున్నా అంటే ప్రకాష్ కనుక నిజంగానే నాకు కలత అనిపించింది. అరే నీ అమ్మ, మనిషి ఇట్లా కనబడ్డ మనిషి, నిండు మనిషి ఇక లేడు కదా అనేది. అసలు ఇటీవల కాలంలో సొంత మనుషులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు కనబడరు. ఇప్పుడు ప్రకాష్ అట్లా సొంత మనిషిలాగా అనిపించే నేను ఇక్కడికి ఇవాళ వచ్చినాను. ఐ ఫీల్ ఇట్. వాళ్ళ కుటుంబానికి మనం అందరం అండగా ఉందాం. మీడియా అకాడమీ తరఫున రావాల్సినవన్నీ చేద్దాం. ప్రియ ప్రకాష్కి కిడ్నీ జబ్బు అని నాకు తెలుసు. మనకి ఆ 50,000 సాయం అప్పుడు కూడా 50,000 సాయం చేయగలిసింది. నేను అన్నా ప్రకాష్ తోటి, దీంట్లో లిమిట్ ఇంతే ప్రకాష్, నీకు కిడ్నీ అని తెలిసిన తర్వాత ఎక్కువ చేయాలి, నేను చేద్దాం, ఫ్యూచర్లో కష్టాలు వస్తే మాత్రం నేను ఉన్న ప్రకాష్ అని చెప్పిన ఆయనకి అది ఇచ్చినప్పుడు. అట్లాంటిది ప్రకాష్ మన మధ్య లేకపోవడం ఒక లోటుగా భావిస్తున్నాను. రెండో వైపు కాచం గారు మాట్లాడినారు కాబట్టి ప్రకాష్ సంతాప సభకు వచ్చిన వెంకన్న, షార్ట్స్ వెంకన్నకి, కాచంకి, మిత్రుడు రామ్మూర్తికి, రామ్మూర్తి స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉద్యమంలో అందరితో పాటు కలిసిపోయి నడిచిన రామ్మూర్తికి, గంధమల్ల రాములకు ప్రత్యేకంగా మీ అందరి కృతజ్ఞతలు. మాధవ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 20,000 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఒక ఆంధ్రాలో తప్ప ఎక్కడా లేరు. తెలంగాణ, ఆంధ్ర రెండిట్లలోనే ఉన్నారు 20,000 మంది. 3,000 మంది ఉండే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులకి 15,000 పెన్షన్ కానీ 10,000 పెన్షన్ కానీ ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. 20,000 మంది అక్రిడేషన్లు కలిగిన జర్నలిస్టులు కలిగిన ఇక్కడ 15,000 మందికి దాతు లేదు, ఫిర్యాదు లేదు. వాళ్ళు ఉద్యోగులు కాదు. ఇట్లాంటి సమస్యలు చాలామందికి తెలియదు. రొడ్డకొట్టుడు మాట్లాడతారు రేవంత్ రెడ్డి లాగా. ఎందుకు రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటున్నా అంటే ఒక 5-6 సార్లు చెప్పిన నేను సందర్భం వచ్చినప్పుడు, మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఆయన 2 లక్షలు ఇస్తే సంఘం తీసుకున్నారు, సంఘంకి కూడా ఇజ్జత్ లేదు. ఆ సంఘానికి 34.5 కోట్లు ఈ దేశంలో ఎక్కడైనా మీరు చూడండి. జర్నలిస్టుల నిధి అనేది ఒకటి ఉన్నదా మీరు చెక్ చేసుకోండి ఇంటర్నెట్లో. తెలంగాణ మీడియా అకాడమీకి ఉంది. తెలంగాణ మీడియా అకాడమీకి అది రావడానికి ప్రధానమైన కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎవరు అడగకుండానే మొత్తం సీనియర్ జర్నలిస్టులు అందరినీ కూర్చోబెట్టి ఇంకొక 100 కోట్ల ఫండ్ కావాలని చెప్పినారు. దాని ద్వారా వచ్చిన నిధి కార్పస్ ఫండ్ తోటి మీరు యాక్టివిటీ చేసుకోవచ్చని. దానిలో 34.5 కోట్లు మాత్రమే వచ్చినాయి. కానీ మనం చేసిన యాక్టివిటీ తెలుసా మీకు? ఎవరికన్నా అడిగినరా ఎప్పుడన్నా?
అడిగితే చెప్తే విన్నరా ఎవరన్నా? మీకు అర్థమవుతున్నదా అసలు ఏమన్నా విషయం? 300 కుటుంబాలకి వల్ల నెలకి 3,000 రూపాయల పెన్షన్ పోతున్నది. ఏ రాష్ట్రంలో ఉంది? ఆ 300 కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఇచ్చింది మీడియా అకాడమీ. ఏ రాష్ట్రంలో ఉన్నది? 86 మందికి ఇన్కెపాసిటేషన్కి 50,000 చొప్పున ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉన్నది? 8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హెల్త్ కార్డు మీద ఖర్చు అయింది. ఇప్పుడు హెల్త్ కార్డు చేయడం లేదు, అది వేరే విషయం. దాని లోపాలు దానికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా 8 కోట్ల రూపాయలు 3 ఏళ్లలో హెల్త్ కార్డు మీద మనకు ఆపరేషన్ల నుంచి, గుండె ఆపరేషన్ల నుంచి 75 లక్షల రూపాయల ఆపరేషన్ దాకా జర్నలిస్టులకు అయింది ఒకటే హెల్త్ కార్డు మీద. ఇవి కూడా చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ 1,28,00,000 రూపాయలని ఇవ్వగలిగిన ఒక భరోసాను జర్నలిస్ట్ ఫండ్ను ఏర్పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగానే జర్నలిస్టులు అందరి తరఫున ఒక కృతజ్ఞతగా చెప్పుకుంటూ, ప్రకాష్ మరణం ఒక తీరని లేటుగా భావిస్తూ, ఒక ఉద్యమ సహచరుణ్ణి, అట్లాగే ఉద్యమానంతర పరిస్థితులలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే ఒక సహచరుణ్ణి కోల్పోయినందుకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ